Seize the ship. I won't leave it. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ మౌనిక. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తున్న న్యూస్ ఇది. అసలు ఈ సీజ్ ద షిప్ వెనకాల రియల్ స్టోరీ ఏంటి? అయితే ప్రతిపక్ష నేతలు అందరు కూడా కాకినాడ కలెక్టర్ ఒకరోజు ముందుగానే షిప్ ని సీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ మరుసటి రోజు వెళ్ళి ఈ షిప్ ని నేనే సీజ్ చేశాను అని చెప్తున్నారు అని ప్రతిపక్ష నేతలు వాపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? వీటన్నిటిపైన క్లారిటీ రావాలంటే ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో విదేశీ ఓడను సీజ్ ద షిప్ అంటూ అధికారులను ఆదేశించారు. విదేశీ ఓడను సీజ్ చేయాలని ఆదేశించిన అధికారం ఆయనకు ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పేర్కొన్న నౌక ఫనామా స్టెల్లా. ఇది ఫనామా దేశానికి చెందిన కార్గో షిప్. ప్రస్తుతం ఇది వెస్ట్ ఆఫ్రికాలో వస్తువులు తరలిస్తుంది. ఇది అంతర్జాతీయ నౌక కావడంతో ఈ కేసులో రాజ్యాంగం ఏం చెప్తుందో పరిశీలించడం చాలా ముఖ్యం. ఇంకా చెప్పాలంటే విదేశీ సోషల్ మీడియాలో యూజర్లకు ఇదొక మిస్టరీగా అనిపించింది. అందుకే అసలు ఏంటి సీజ్ ద షిప్ అని ఆరా తీయడం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ అలా ఉంటుందని వారికి ఇప్పుడే తెలిసి ఉంటుంది. సీజ్ ద షిప్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్న డైలాగ్ ఇది. దీన్ని ఎవరో సాధారణ వ్యక్తి చెప్పి ఉంటే ఇంత ఫేమస్ అయ్యేది కాదు. కానీ ఇది చెప్పింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న పవర్ స్టార్ క్రేజ్ వల్ల ఈ మాట నేషనల్ లెవెల్లో మారుమోగింది. ఆరోపణల ప్రకారం రాష్ట్రంలోని కాకినాడ పోర్టు స్మగ్లర్లకు సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారిందట. ఇవి నిజమే అయితే బ్లాక్ మార్కెట్ ద్వారా చౌక ధరల బియ్యాన్ని ఇతర దేశాలకు తరలిస్తున్న అగంతకులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంటుంది. అలాంటి వారిని చట్టం చాలా కఠినంగా శిక్షించాల్సిందే. ఒక్కసారిగా స్మగ్లర్లకు టెన్షన్ అయితే పెట్టేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం రాజకీయాల్లో కూడా చాలా ట్రెండ్ అయితే సృష్టిస్తున్నారు అని అయితే నెటిజన్లు చాలా సంతోషం అయితే పడుతున్నారు. సో ఇది ఈ రోజు అప్డేట్. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.